ఓఫీర్ గారి బుక్స్ ఒక్కటే చదవండి అని నేను ఎప్పుడేం చెప్పానా? ఈ మిగతా భక్తుల గ్రంథాలు చదవమని చెప్పానా? ఏమండి, మన చర్చికి ఒక్కదానికే రండి, ఇంకా ఏ చర్చికి పోద్దని చెప్పానా? నేను ఎప్పుడేం చెప్పానా? ఏ కూటానికైనా వెళ్ళండి, ఏ చర్చికైనా వెళ్ళండి, నాకు సంతోషం. కావాలంటే రండి, నాకు తెలిసింది ఏదో నేను చెప్తాను. కలవరి సతీష్ గారి దగ్గరికి అంటే వెళ్ళండి, ఇంకెక్కడికైనా వెళ్తే వెళ్ళండి, బ్యాప్టిస్ట్ చర్చ్కి వెళ్ళండి, సియోను సహవాసం ఉంది హైదర్ నగర్లో వెళ్ళండి, బ్యాప్టిస్ట్ చర్చ్కి వెళ్ళండి, మెథడిస్ట్ చర్చ్కి వెళ్ళండి, మా తల్లి సంఘం ఐపీసీకి వెళ్ళండి. ఎవరైనా ఐపీసీకి వెళ్తే నేను సంతోషం, బ్రదర్ నా తల్లి సంఘం అండి, వెరీ గుడ్, అయ్యగారు బాగున్నారని అడుగుతాను నేను. ఏ సంఘానికైనా వెళ్ళండి, భక్తులందరి గ్రంథాలు చదవండి అని చెప్పినోడిది కల్టా. మీరు నా దగ్గరికే రానక్కర్లేదు, ఎక్కడికి వెళ్ళినా పరలోకానికి వస్తారు. యేసు రక్తము ద్వారానే మీరు పరలోకానికి వస్తారు. యేసు రక్తమే ముఖ్యం, యేసు శిలువ యజ్ఞమే ముఖ్యం, యేసు రక్తమే ముఖ్యం. అంతేగాని అగాపే సంఘం అనే బోర్డు ముఖ్యం కాదు. మీరు ఎక్కడ ఉన్నా పరలోకానికి వస్తారని చెప్పినది కల్టా. వీళ్ళకు ఒళ్ళుమంటే ఏంటంటే అట్లా చెబుతాడండి, కానీ వాళ్ళ విశ్వాసులు మాత్రం ఆయన్ని పిచ్చిగా ప్రేమిస్తారండి. ఇక ఈయనే దేవుడు అన్నట్టు, అల్టిమేట్ అన్నట్టు. ఎవరు చెప్పినా వినరు, పట్టించుకోరు. ఎంత చెప్పినా వినేంటండి, ఆయనే మీకు దేవుడా? అది వానికున్న అసూయ. ఇటువంటి వాడు ఇంత కరడుగట్టిన అనుచరులను మేము ఒక్కడిని తయారు చేయలేకపోయామే. లక్షల మంది ఆయనకు డబ్బులు లేకపోయినా, గుడి కట్టకపోయినా, కనీసం సరైన హైట్ కూడా లేకపోయినా అందరూ ఆయన ఎందుకు ప్రేమిస్తున్నారు? మేము ఇది తట్టుకోలేము, మాకు హార్ట్ అటాక్ వస్తుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చేస్తుంది, తిన్నది అరగడం లేదు. ఎట్లనన్నా ఆయన మీద కొంతమందికి బ్యాడ్ చెప్పి దూరం చెయ్యాలి. ఒక్కసారిగా ఓఫీర్ మినిస్ట్రీలో సంఘాలన్నీ అన్న మీరు ప్యానెల్ వాళ్ళు కూర్చొని చెప్పినవన్నీ వింటే మా అయ్యగారు అంతా రాంగ్ అని అర్థమైందని మేము వెళ్ళిపోతాను, మీరు అందరూ ఖాళీ చేసి వెళ్ళిపోతే ఆ రోజు రాత్రి అండి వాళ్ళు నెమ్మదిగా నిద్రపోతారు కంటిన్యూగా. నేను కూడా నిద్రపోతే హ్యాపీ. ఎందుకంటే మనుషులు వచ్చారు అని సంతోషించేవాడిని కాదు నేను. అరణ్యములో ఉన్న నా దగ్గరికి దేవుని వాక్యం వచ్చిందని సంతోషించేవాడిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు నేను కట్టిన 2000 సంఘాలు ఖాళీ అయిపోయినాయి అనుకో, దేవుని వాక్కు ప్రకటిస్తూనే ఉంటాను, కొత్త ఆత్మలు వస్తూనే ఉంటాయి. వాడు సచ్చి మళ్ళీ 100 సార్లు పుట్టినా సరే దేవుని చేత ఏర్పరచబడిన వారు దేవుని వాక్య సేవకుని వద్దకు రాకుండా వాడు ససేమిరా ఆపలేడు. వాడి చేత కాదు, ఎవరి చేత కాదు. దేవునికి స్తోత్రం కలుగును కాక.